జాను సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు. డివిన్నర్గా పాపులర్ అయి ఫోక్ డాన్సర్గా మంచి పేరు తెచ్చుకుంది. జాను అంటూ శేఖర్ మాస్టర్ ఈమెను పాపులర్ చేసేశారు. అంతకుముందు ఫోక్ సాంగ్స్, కవర్ సాంగ్స్తో ఓ ఊపు ఊపిన జాను ఢీ షోతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, డ్యాన్స్ ఐకాన్ ఇలా చాలా టీవీ షోలతో ఫుల్ బిజీ అయిపోయింది. జాను ఒక సంచలనమైన వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది. నా పెళ్లి గురించి తప్ప మీకు వేరే పని లేదా అంటూ బోరును ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది. కొన్ని గంటల వ్యవధిలోనే తను రెండో పెళ్లి చేసుకుంటున్నా అంటూ మరో వీడియో పెట్టి షాక్ ఇచ్చింది. దీనితో ఆమె పెళ్లి వార్త హాట్ టాపిక్గా మారింది. ఫోక్ సింగర్ దిలీప్ దేవగన్ని పెళ్లాడబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పెళ్లి వార్త చెప్పింది జాను. ఇక ఆమెను చేసుకోబోయేవాడు సింగర్ దిలీప్ కూడా మీరంతా అనుకున్నట్టే మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తమ రహస్య బంధాన్ని బహిర్గతం చేశాడు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా, లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకెళ్తూనే ఉంటా. అయితే ఎప్పుడైతే జాను తన పెళ్లి ప్రకటన చేసిందో ఆమె మొదటి భర్త డాన్సర్ టోనీ కిక్ గురించి చర్చ మొదలైంది. టోనీ, జాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి లిరి అనే కొడుకు కూడా ఉన్నాడు. జానుకి పెళ్లి వయసు రాకుండానే టోనీ ప్రేమలో పడింది. ప్రపోజ్ చేసి చివరికి టోనీని పెళ్లి చేసుకుంది. అయితే కొడుకు పుట్టిన 4 ఏళ్ల తర్వాత టోనీతో విభేదాలు రావడంతో విడిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న జాను త్వరలో ఫోక్ సింగర్ దిలీప్ని పెళ్లాడబోతుంది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే తన జీవితంలో బ్రేకప్ అయిందో అప్పుడే టోనీ చనిపోయాడని, చచ్చి బతికిన టోనీ ఇలా ఉన్నాడు అంటే తన స్నేహితుల వల్లే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు టోనీ. ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోనీ తన కొడుకును గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారికి కుషితా కల్లప్ గురించి పరిచయాలు అవసరం లేదు. రెగ్యులర్గా తన ఫోటోలు, వీడియోలతో నెట్టింట చర్చ చేస్తూ ఉంటుంది. మొదట్లో టిక్టాక్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ గతంలో హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఓ పబ్ కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో బజ్జీల పాపగా వార్తల్లో నిలిచింది. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసిన రాని గుర్తింపు ఆ ఒక్క ఇన్సిడెంట్తో వచ్చింది. అప్పటి నుంచి రోజురోజుకు ఫాలోవర్స్ పెంచుకుంటూ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ క్రమంలో సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. 2023లో నీతోనే నేను అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైన కుషిత ఆ తర్వాత చాంగురే బంగారు రాజా, మనోహరం వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. 2024లో బాబు #1 బుల్షిట్ గాయ్ అనే మూవీలో హీరోయిన్గా చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్తో కలిసి నటించింది కూడా. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో కుషితా కల్లప్ చిన్న పాత్రలో నటించింది. కానీ ఫైనల్ వర్షన్లో ఆమె సన్నివేశాలను తొలగించారు. అయితేనే ఇప్పుడు లేటెస్ట్గా అమ్మడు ఓ క్రేజీ ఆఫర్ అందుకుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 3 రోజెస్ అనే వెబ్ సిరీస్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి క్రియేటర్గా వ్యవహరించిన ఈ టీవీ సిరీస్ను ప్రొడ్యూసర్ ఎస్కే నిర్మించగా మ్యాగీ దర్శకత్వం వహించారు. ఇందులో ఈషా రెబ్బా, పాయల్ రాజ్పుత్, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించారు. 2021లో వచ్చిన ఈ సిరీస్కు కొనసాగింపుగా ఇప్పుడు సీజన్ 2 రూపొందుతోంది. దీంట్లో కుషితా కల్లప్ ఒక హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. న్యూ రోజ్ కుషితా కల్లప్ను మీట్ అవ్వండి, ఆమె వయసులో పెద్దవారైన మగవాళ్ళను ప్రేమిస్తుంది, గందరగోళంలో జీవిస్తుంది అని పేర్కొంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కుషిత ఒక బెడ్ మీద అర్ధనగ్నంగా పడుకుని కనిపించింది. చూస్తుంటే 3 రోజెస్ సీజన్ 2లో ఆమె నేటితరం యువతుల ఆలోచనలకు అద్దం పట్టే బోల్డ్ అండ్ మోడర్న్ గర్ల్ పాత్ర పోషించున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈషా రెబ్బా, హర్ష చెముడు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. మారుతి క్రియేట్ చేసిన ఈ షోకి కిరణ్ కరవల్ల దర్శకత్వం వహిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్లా రచయితలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో ఎస్కే నిర్మించగా త్వరలోనే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. 3 రోజెస్ సీజన్ 2లో భాగం కావడంపై కుషిత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా మారుతి ఎస్కేన్లతో దిగిన ఫోటోని షేర్ చేశారు. ఇది నా కెరీర్లో చాలా ముఖ్యమైన మైలురాయి. ఈ సిరీస్ సీక్వెల్లో భాగం కావడం, ఇంతటి ప్రతిభావంతులైన నటీనటులు టీంతో కలిసి పనిచేయడం నిజంగా నాకెంతో స్పెషల్. అన్నిటికంటే ముఖ్యంగా దర్శకుడు మారుతి ఎస్కేన్ విజన్లో పనిచేయడం నిజంగా ఆనందంగా ఉంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావాలని అనుకుంటున్న సమయంలో నేను నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మారుతి ఎస్కేన్ మార్గదర్శకత్వంలో నాకు ఎంతో సహాయపడింది. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం ఒక ఎమోషనల్ మూమెంట్. ఈ సిరీస్ అందరితో కనెక్ట్ అవుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను అని పేర్కొన్నారు.